వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సెంచూరియన్ యూనివర్సిటీ బోత్ పిలవగానే వచ్చినందుకు మాకు ఐఎం కలకట. ఆయన టెక్నాలజీ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా మేధావి. నెక్స్ట్ ఇయర్ ఏ టెక్నాలజీ వస్తుందో ఆయన ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విధంగా సెంచూరియన్ యూనివర్సిటీ రెండు వండర్ఫుల్గా డెవలప్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ఒక బాట్ క్లబ్ అనే కంపెనీ, ఆయన హర్ష అని వారు ఇన్ఛార్జ్ అనమాట. అది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ వరకు టీచింగ్ మెథడాలజీస్ కానీ కంటెంట్ కానీ అసెస్మెంట్ కానీ అన్నీ చేయడానికి తోడ్పడుతుందన్నమాట. ఈ యాప్ ద్వారా, ఈ కంపెనీ ద్వారా మనకి సెంచూరియన్ యూనివర్సిటీకి ఎంఓయూ చేసుకుని గ్రామ తరంగం అనేది మన సెంచూరియన్ యూనివర్సిటీలో భాగం అనమాట. అది వారు ఇద్దరు కలిపి దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఈ నేపథ్యంలో ఇవి అనేక విశేషాలు ఉన్నాయి చెప్పడానికి, దాని గురించి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈ సందర్భంలో మా వైస్ ప్రెసిడెంట్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన అందరికీ, పాత్రిక మిత్రులందరికీ ధన్యవాదాలు. మా జేఎస్ఎన్ రాజు గారు ఛాన్సలర్ సెంచూరియన్ యూనివర్సిటీ చెప్పినట్టు, సెంచూరియన్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా కొత్త కొత్త టెక్నాలజీసు ఏ విధంగా అయితే మార్కెట్కి వస్తున్నాయి, ఇండస్ట్రీతో ఏ విధంగా మనము కొలాబరేట్ అయ్యి ఎంప్లాయబిలిటీ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది బాగా మనము ఒక 60 ఇండస్ట్రీ పార్ట్నర్స్ తోటి వర్క్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 60 ఇండస్ట్రియల్ డొమైన్స్ ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ 160 స్కిల్ కోర్సెస్ ఉన్నాయి. ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంగా ఇది భారతదేశంలో ప్రప్రథమంగా వచ్చింది. అయితే ఈరోజు ఇక్కడ రావడం మనకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎప్పటి నుంచో గత 7-8 ఏళ్లుగా యూనిటీ కానివ్వండి, అన్రియల్, ఈ రెండు కంపెనీలు కూడా ఎక్కువగా ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్, డ్రీమ్ వీవర్ కానీ మరి లేకపోతే మాయా అని స్టూడియో అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్లో బాగా ఇవన్నీ మీరు చూస్తున్నారు. విఎఫ్ఎక్స్ సినిమాల్లో కూడా వీళ్ళ మన టెక్నాలజీ వాడుతుంటారు. మేము గత 7-8 ఏళ్లుగా ఎస్పెషల్లీ కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ అనాటమీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, స్టెమ్ సబ్జెక్ట్స్లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో 2Dలో అర్థం కాని టాపిక్స్ 3Dలో బాగా అర్థమవుతాయి పిల్లలకి. హార్ట్ లోపల ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అనాటమీలో అంటే మన యానిమల్ పార్ట్స్ కానివ్వండి, బాడీ పార్ట్స్ కానివ్వండి ఏ విధంగా పనిచేస్తాయి, ఈవెన్ వెర్నియర్ కాలిపర్స్ కానివ్వండి, మెకానికల్ ఈవెన్ డివైజెస్ కానివ్వండి, ఒక ఐసీ ఇంజన్ కానివ్వండి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా 3Dలో చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతాయి. కాబట్టి మేము చాలా అసెట్స్ ఈ 3Dలో డెవలప్ చేశాము యాజ్ పార్ట్ ఆఫ్ AR/VR డొమైన్. అంటే మనం మిక్స్డ్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని ఈ డొమైన్స్ వచ్చాయి ఇప్పుడు. వీటిని మేము బాగా వాడుకుంటున్నాము. వర్చువల్ వాక్ త్రూస్, మనం ఇన్ఫ్యాక్ట్ ఒకసారి కోణార్క్ టెంపుల్ కూడా మా పిల్లలు ఒక వర్చువల్ వాక్ త్రూ తయారు చేసి వరల్డ్ కాంపిటీషన్ కూడా గెలిచారు. అయితే మన ఈరోజు వచ్చిన ఈ బాట్ క్లబ్ అనే కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంక్యుబేటర్లో, మన ఇక్కడ ఋషికొండలో ఉన్నటువంటి ఇంక్యుబేటర్లో వాళ్ళు ఇంక్యుబేట్ చేశారు కంపెనీని. ఈ అబ్బాయి కంపెనీ ఏం చేస్తుందంటే హై స్కూల్స్లో ఎస్పెషల్లీ ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 6th to 10th టాపిక్స్ని, వాటిని నాట్ ఓన్లీ ఒక AR/VR అసెట్స్ కాకుండా 3D ప్రింటింగ్ ద్వారా కొన్ని ప్రోటోటైప్స్ కూడా స్కూల్స్కి ఇస్తున్నారు. సో దానివల్ల ఉన్నది పిల్లలకి ఓన్లీ AR/VR కంప్యూటర్లోనే కాకుండా ఫిజికల్గా కూడా ఆ పార్ట్స్ కనుక మనము ఏ విధంగా అంటే ల్యాబ్స్, మన ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ల్యాబ్స్ కూడా 3Dలో వాళ్ళు 3D ప్రింటింగ్ వాడి దాన్ని సప్లై చేస్తున్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 20-25 స్కూల్ తోటి వీళ్ళు ఎంఐ చేసుకున్నారు. అయితే నేను ఏమనుకున్నానంటే మా సెంచూరియన్ యూనివర్సిటీతో కనుక మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒకటి పెట్టుకుంటే, మేము కూడా AR/VR అసెట్స్ ఆల్మోస్ట్ 1000 అసెట్స్ తయారు చేశాము. వీళ్ళ యొక్క కేపబిలిటీ, మా స్టాఫ్ యొక్క కేపబిలిటీ కలిపి దీన్ని మనం జాయింట్గా మార్కెటింగ్కి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ పరంగా కానీ మేము స్కూల్స్కి ఎక్కువగా వెళ్తుంటాం. స్కూల్స్తో మాకు అనుబంధం యొక్క +2 కాలేజెస్ తోటి వర్క్షాప్స్ అవి పెడుతుంటాం. కాబట్టి ఈ అసెట్స్ని కూడా మేము స్కూల్స్కి కొన్నిటికి వాటికి మరి ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఎస్పెషల్లీ సైన్స్ గురించి క్లారిటీగా అవగాహన వస్తుంది. 2Dలో అర్థం కాని కాన్సెప్ట్స్ 3Dలో బాగా వాళ్ళకి అర్థమవుతాయి.
వాళ్ళకు ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి ప్రాపర్గా అర్థమయ్యి బెటర్ అండర్స్టాండింగ్, ఈవెన్ వీక్ స్టూడెంట్స్ కూడా బెటర్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది స్కూల్స్ కూడా ఈ 3D అసెట్స్ ఇవాళ రేపు దీన్ని ఇమ్మర్సివ్ లెర్నింగ్ అంటారు. అంటే ఒక ఇమ్మర్సివ్ అంటే మనము వాళ్ళని అందులో ముంచట లెర్నింగ్లో ఒక మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి దాన్ని ఇమ్మర్సివ్ లెర్నింగ్ అంటారు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇమ్మర్సివ్ లెర్నింగ్ కింద ఇది వస్తుంది. కాబట్టి కేవలం వినటం, చదవటం కాకుండా ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయడం ఇమ్మర్సివ్గా దాన్ని అందులో ఇన్వాల్వ్ కావడం. ఇవాళ రేపు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగానే ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇమ్మర్సివ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా వచ్చాయి. అవి అసెట్స్ అన్ని కూడా మనం లోడ్ చేసి దీన్ని మనము డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్, డ్యామ్ అంటారు, డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వాటిలో లోడ్ చేసి స్కూల్స్కి వాటికి కాలేజీకి ఇస్తాము. ఈ పార్ట్నర్షిప్ తోటి వాళ్ళ యొక్క కంటెంట్ కూడా మా ఫ్యాకల్టీతో డెవలప్ చేయడం వల్ల, డెవలప్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి కంటెంట్ పెరుగుతుంది, ఎక్కువ అసెట్స్ వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. మాకు కూడా 3D ప్రింటింగ్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. బోత్ ప్లాస్టిక్స్, పౌడర్ కోటెడ్ మెటలర్జీ ప్రింటింగ్ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా 3D ప్రింటింగ్ కేపబిలిటీ ఉంది. సెంచురియన్ హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఓన్ మా 3D ప్రింటర్ ఒకటి ఇమాజినరీ మనం కూడా తయారు చేశాం. సో 3D ప్రింటింగ్లో కూడా మాకు బాగా అది అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 3D ప్రింటింగ్ కూడా బాగా అభిజ్ఞత ఉంది. ఈ రెండు కలిపి చేస్తే మనము ఇంకా ఎక్కువ సెట్స్ స్టెమ్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మనము స్కూల్స్కు రీచ్ అవ్వగలుగుతాం. అందుకని దీన్ని మేము ఈరోజు లాంచ్ చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం.